అందంలో శ్రీదేవికే పోటీ ఇచ్చింది. కానీ చిన్న తప్పుతో కెరీర్ క్లోజ్. ఆ హీరోయిన్ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలు. ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో తన అందం, గ్లామర్, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హీరోయిన్లలో ఉన్ని మేరీ అలియాస్ దీప ఒకరు. 1970-80 దశకాల్లో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాలంలో అందంలో శ్రీదేవికి గట్టి పోటీ ఇచ్చిన కథానాయికల్లో దీప పేరు తప్పకుండా వినిపించేది. కేరళలో జన్మించిన ఈ అందాల తార చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొంది అనేక స్టేజ్ ప్రదర్శనలతో తన ప్రతిభను చాటుకుంది. ఆమె తల్లి విక్టోరియా కూడా ప్రముఖ డ్యాన్స్ ట్రూప్ నిర్వహించడంతో ముఖ్యంగా చిన్నప్పటి నుంచే కళల వాతావరణంలో పెరిగింది. దీంతో నటనపై ఆసక్తి పెరిగి కేవలం చిన్నారి వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. 1969లో మలయాళ చిత్రం నవవధు ద్వారా బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన దీప కొద్ది కాలంలోనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాడనా తెలుగు పాట ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులు గుర్తు చేసుకునే, ఎప్పటికీ మర్చిపోలేని పాటగా నిలిచింది. ఆ తర్వాత దీప వెన్నుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అవకాశాలు అందుకుంటూ దక్షిణాది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దానవీర, శూరకర్ణ, పిల్ల జమీందార్, రంగుల రాట్నం, తాతయ్య ప్రేమలీలలు, తాతమ్మ కళ, ప్రేమలేఖలు, స్వాతి ముత్యం వంటి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు నటించింది. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. అప్పట్లో ఆమె ఫోటోలు, మ్యాగజైన్ కవర్లు యువతలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. దాదాపు 23 ఏళ్ల సినీ ప్రయాణంలో 150కి పైగా చిత్రాల్లో నటించడం ఆమె విజయానికి నిదర్శనం. అయితే కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో ఊహించని మలుపు వచ్చింది. అప్పట్లో ఫిట్నెస్ పై ఇప్పటిలా పెద్దగా అవగాహన లేకపోవడంతో ఆమె బరువు పెరగడం ప్రారంభమైంది. గతంలో నటుడు మురళీమోహన్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఎక్కువగా బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఆహార పదార్థాలు తినే అలవాటు ఉండేదని, అదే తర్వాత బరువు పెరగడానికి ఒక కారణంగా మారి ఉండవచ్చని చెప్పారు. ఆ సమయంలో హీరోయిన్లకు గ్లామర్, శారీరాకృతి కీలక ప్రమాణాలుగా భావించేవారు. దీంతో నిర్మాతలు, దర్శకులు క్రమంగా కొత్త హీరోయిన్ల వైపు మొగ్గు చూపారు. అవకాశాలు తగ్గిపోవడంతో దీప సినీ కెరీర్ కూడా నెమ్మదిగా క్షీణించింది. ఇది ఆమె జీవితంలో జరిగిన అతిపెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టింది. ఎర్నాకులంలోని సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ రెజోయిన్ ను వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి తర్వాత కూడా కొంతకాలం సినిమాలో నటించినా క్రమంగా వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా సాధారణ జీవితాన్ని ఎంచుకొని కుటుంబంతోనే ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆమె లైమ్ టైమ్ కు దూరంగా ప్రశాంతమైన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగానే కనిపిస్తారు. ఒకప్పుడు శ్రీదేవికి గట్టి పోటీ ఇచ్చిన అందం, స్టార్డమ్ ఉన్నప్పటికీ కాలం, పరిస్థితులు, కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు ఆమె కెరీర్ ను అనూహ్యంగా మార్చేశాయి. అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలు, తెరపై చూపించిన అభినయం, ఆ కాలంలో సృష్టించిన గ్లామర్, మ్యాజిక్ మాత్రం నేటికి సినీ అభిమానుల మధ్యలో చెరగని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కొత్త తరం ప్రేక్షకులకు ఆమె పేరు పెద్దగా తెలియకపోయినా 70-80వ దశకాల్లో దక్షిణాది సినీ పరిశ్రమను దగ్గరగా చూసిన వారికి దీప అంటే ఇప్పటికీ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఓ అందమైన జ్ఞాపకం. ఆమె సినీ ప్రయాణం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది: ప్రతిభ ఎంత ఉన్నా కాలానుగుణంగా వచ్చిన మార్పులు, అవకాశాలు, వ్యక్తిగత నిర్ణయాలు ఒక నటుడి కెరీర్ ను పూర్తిగా మార్చేయగలవని.